హలో విఐపిఎన్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. ఈ రోజు మీ అందరూ తెలుసండి, గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది జరిగింది. దాని యొక్క స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి అశోక్ సార్ చెప్తారు స్టూడెంట్స్ మనకి ఏం చెప్పారు అనేది విందాం ఇప్పుడు. సో వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. సో ఆల్రెడీ ఈ వీడియో మనకు కొత్త ఏం కాదండి. మేము ఎప్పటి నుంచో లాస్ట్ 2023 జనవరి నుంచి కూడా చెప్తూనే ఉన్నాము. పేపర్ స్టాండర్డ్స్ అనేవి మీరు పాత గ్రూప్ 2 పేపర్స్ మీద డిపెండ్ అవ్వకండి. దట్ మీన్స్ వన్ లైనర్స్ మీద డిపెండ్ అవ్వకండి. పేపర్ అనేది యూపీఎస్సీ స్టాండర్డ్స్ లో అడుగుతారని చెప్పాము, అండ్ ఎగ్జాక్ట్ గా అదే స్టాండర్డ్స్ లో అడిగారంట. అండ్ మీరు లాస్ట్ గ్రూప్ 1 పేపర్ కూడా కంపేర్ చేసుకోవచ్చండి. అంటే ప్రీవియస్ గ్రూప్ 1 పేపర్స్ తో 2023 గ్రూప్ 1 చూసుకున్నా కానీ పేపర్ స్టాండర్డ్స్ పెరిగినాయి, ఇంక్లూడింగ్ మెంటల్ ఎబిలిటీస్. సో ఈసారి పేపర్ లో కూడా మనకి మెంటల్ ఎబిలిటీస్ ఎలా అడిగారు అంటే యూపీఎస్సీ లెవెల్ లాగా టూ మచ్ లాజికల్ అడిగారు, అండ్ కొన్ని అవుట్ ఆఫ్ సిలబస్ కూడా అడిగారు. వాటికి కూడా మార్క్స్ అనేది తర్వాత యాడ్ అవుతాయి, దాని గురించి వరి అవ్వకండి. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ అనేవి మనకి మోడరేట్ టు టఫ్ ఉంది పేపర్ అయితే. ఎవరైతే ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారో మీరందరూ కూడా ఖచ్చితంగా క్లియర్ చేస్తారు. అండ్ పేపర్ టఫ్ ఉంది కాబట్టి మనము ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొద్దిగా తగ్గుతాయండి కంపేర్ టు అదర్ ఎగ్జామినేషన్స్. మీరు చూసుకున్నా కానీ పేపర్ ఆబ్వియస్లీ టఫ్ ఉంటే కట్ ఆఫ్ తగ్గుతాయి, పేపర్ ఈజీగా ఉంటే కట్ ఆఫ్స్ పెరుగుతాయి. కాబట్టి ఎవరైతే బాగా టఫ్ ఉందని ఫీల్ అవుతున్నారో మీరు ఎవరు కూడా వరి అవ్వకండి, కట్ ఆఫ్లు అయితే తగ్గుతాయి. ఇమీడియట్ గా మీరు మెయిన్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఎస్ అండి, మన స్టూడెంట్స్ చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఎగ్జామ్ పేపర్ అనేది ఇప్పుడు ఆల్రెడీ అశోక్ సార్ చెప్పారు కదా, మోడరేట్ టఫ్ అనిపించింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు పేపర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, 1-2 లైన్స్ లో కామెంట్ చేయండి. అంటే మీకు ఏ సబ్జెక్ట్ టఫ్ అనిపించింది, ఏమేమి మీరు ఆన్సర్ చేయలేపారని చెప్పండి. అండ్ ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటి అంటే మన క్లాసెస్ నుంచి అండ్ మన టెస్ట్ సిరీస్ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ అనేది రిఫ్లెక్ట్ అయినాయండి. ఆల్రెడీ మన ఎడ్యుకేటర్స్ దానికి కీ అనేది ప్రిపేర్ చేస్తున్నారండి. మనము మన అకాడమీ నుంచి ఒక అథెంటిక్ కీ అనేది ఇవ్వబోతున్నాం ఇవాళ. మీరు అందరు కూడా వెయిట్ చేయండి, మన ఛానల్లో డీటెయిల్ కీ అనేది మన దానిలో పెడతాం. సో దట్ మీరు చెక్ చేసుకోండి మీ ఆన్సర్స్. మీరు ఆన్సర్ చెక్ చేసుకుంటే మీకు రఫ్ ఒక ఐడియా వస్తుంది. దీన్ని బట్టి అక్రాస్ మన స్టేట్ కానీ అక్రాస్ మన ఛానల్ కానీ మిగతా స్టూడెంట్స్ కట్ ఆఫ్ తోటి కంపేర్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. అండ్ ఎవరైతే టఫ్ అని ఫీల్ అవుతున్నారో మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కట్ ఆఫ్స్ విల్ బి లెస్. ఎలాగూ 45,000+ స్టూడెంట్స్ తీసుకోవాలి కాబట్టి కట్ ఆఫ్ ఎంత తక్కువ ఉన్నా సరే, ఎగ్జామ్ ఎంత టఫ్ వచ్చినా సరే మీరు ఆ లిస్ట్లో ఉంటారండి. మీరు ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఏవైతే ఇందాక సార్ అన్నట్టు అవుట్ ఆఫ్ సిలబస్ కానీ సిలబస్లో ఇంక్లూడ్ చేయని ఉన్నాయి అవి కూడా యాడ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ కమింగ్ 10 డేస్లోనే మెయిన్స్ ప్రిలిమ్స్ రిజల్ట్ అనేది ఇస్తారంట. సో మనం కూడా ఏంటి అంటే March 1 నుంచి మెయిన్స్ క్లాస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం మన స్టూడెంట్స్ కోసం. ఎందుకంటే మన అల్టిమేట్ టార్గెట్ వచ్చేసి మనం ఏం కొట్టాలండి, ఎగ్జిక్యూటివ్ పోస్ట్, దానిలో ఉన్న డిప్యూటీ తహసీల్దార్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఇలాంటి పోస్టులు కొట్టాలి. కాబట్టి ఇమీడియట్ గా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ మెయిన్స్ బ్యాచ్. అండ్ ఎవరు కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. విల్ సీ ఈ 1-2 డేస్ లో మనకు కూడా కట్ ఆఫ్ అనేది అర్థమైపోద్ది. సో మనకి 1:50 రేషియో ఉంది కాబట్టి వరీ అవద్దండి. మనకు ఒకవేళ 1:12 13 14 15 ఇస్తే మీరు ఎక్కువ టెన్షన్ పడాలి. 1:50 ఉంది కాబట్టి మాక్సిమం ఎవరైతే మోడరేట్ టు టఫ్ ఉన్నా కానీ బాగా రాసాను అనుకున్న వాళ్ళు మాత్రం ఇవాటి నుంచే మీరు యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరే రేస్ లో ముందుండే అవకాశం ఉంటుంది అనమాట. బికాస్ మెయిన్స్ పేపర్ కూడా ఇదే టఫ్నెస్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అండ్ సొసైటీ గురించి అండి, చాలా మందికి ఇప్పుడు యూపీఎస్సీ వాళ్ళు యూజువల్లీ ప్రిపేర్ అవుతుంటారు సొసైటీ. సో గ్రూప్ 2 లో కొత్తగా ఇంక్లూడ్ చేసి ఆ క్వశ్చన్స్ అన్ని కూడా కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అవి అందరికీ కూడా అలానే కన్ఫ్యూజింగ్ ఉంటాయి కాబట్టి అందరికి ఆల్మోస్ట్ సేమ్ మార్క్స్ వస్తాయండి. ఓకేనా? దాని గురించి కూడా ఎక్కువ వరి అవ్వకండి. సో ఓకే అండి, మేము డీటెయిల్ కీ అండ్ కట్ ఆఫ్ తో మేము ముందు వస్తాం. స్టే ట్యూన్. మీరు వెయిట్ చేస్తుండండి వీడియోస్ కోసం. ఓకేనా? సో వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. జై హింద్.